హలో ఫ్రెండ్స్, లక్ష్మీ కటాక్షం కోరుకునే వారందరికీ ఈరోజు మనం ఒక అద్భుతమైన ఎంతో ఆసక్తికరమైన విషయాన్ని గురించి తెలుసుకుందాం. సంపదకు ఐశ్వర్యానికి ఆది దేవత అయిన లక్ష్మీదేవికి భర్త ఎవరు? వారి వివాహం ఎలా జరిగింది? చాలామందికి ఈ సందేహాలు ఉండొచ్చు. ఈరోజు మనం ఈ దివ్య దంపతుల బంధం గురించి వివరంగా తెలుసుకుందాం. మనం సాధారణంగా లక్ష్మీదేవిని ఎప్పుడు విష్ణువు పక్కనే చూస్తూ ఉంటాం. అవును, లక్ష్మీదేవికి భర్త సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. విష్ణువును లోకపాలకుడిగా, సృష్టిని రక్షించేవాడిగా మనం కొలుస్తాం. అయితే వీరిద్దరి బంధం కేవలం భార్యాభర్తల సంబంధం మాత్రమే కాదు, అంతకు మించి లోతైన ఆధ్యాత్మిక అర్థం ఉంది. పురాణాల ప్రకారం లక్ష్మీదేవి మరియు విష్ణువుల బంధం అనాదిగా ఉంది. వారు ఎప్పుడు ఒకరికొకరు విడదీయరాని విధంగా ఉంటారు. అయితే ఒక ప్రత్యేకమైన సందర్భంలో లక్ష్మీదేవి ఆవిర్భావం మరియు ఆమె విష్ణువును తన పతిగా ఎంచుకున్న వృత్తాంతం చాలా ప్రసిద్ధి చెందింది. అదే సముద్ర మథనం ఘట్టం. పూర్వం దేవతలు తమ శక్తిని కోల్పోయి శాపగ్రస్తులైనప్పుడు వారికి అమృతం కావాల్సి వచ్చింది. అమృతం పొందడం కోసం దేవతలు మరియు రాక్షసులు కలిసి పాల సముద్రాన్ని మదించడానికి నిర్ణయించుకున్నారు. అప్పుడు మందార పర్వతాన్ని కవ్వంగా, వాసుకిని తాడుగా ఉపయోగించి సముద్రాన్ని చిలకడం మొదలుపెట్టారు. ఈ సముద్ర మథనం నుండి ఎన్నో దివ్యమైన వస్తువులు, రత్నాలు, ప్రాణులు ఆవిర్భవించాయి. అలహలం విషం నుండి అమృతం వరకు ఎన్నో వచ్చాయి. చివరగా సముద్రం నుండి 1000 రేకుల పద్మంపై అశీసురాలై అద్భుతమైన తేజస్సుతో, సౌందర్యంతో శ్రీ మహాలక్ష్మి దేవి ఆవిర్భవించింది. ఆమె తేజస్సు సృష్టిని అంతటినీ ప్రకాశింపజేసింది. దేవతలు, రాక్షసులు అందరూ ఆమె సౌందర్యానికి ఆశ్చర్యపోయారు. లక్ష్మీదేవి అందరినీ పరిశీలించి చివరగా తన మనస్సుకు నచ్చిన, ధర్మాన్ని రక్షించే, సృష్టిని పాలించే శ్రీ మహావిష్ణువును తన పతిగా ఎంచుకుంది. ఆమె విష్ణువును వరించింది. అప్పటి నుండి లక్ష్మీదేవి శ్రీ విష్ణువు యొక్క అనపాయినిగా, అంటే ఎప్పుడు విడిపోనిదిగా ఆయన పక్కనే ఉండి లోకాలను పరిపాలిస్తూ ఉంటుంది. ఈ సంఘటన వారి దివ్య బంధానికి ఒక మైలురాయిగా చెప్పబడుతుంది. అయితే వారి బంధం అనేది కేవలం ఒక వివాహం ద్వారా ఏర్పడింది కాదు. అది సృష్టికి అతీతమైన, శాశ్వతమైన ఐక్యత. లక్ష్మీదేవి విష్ణువు యొక్క శక్తి స్వరూపిణి. విష్ణువు ఎక్కడ ఉంటాడో అక్కడే లక్ష్మీదేవి ఉంటుంది. విష్ణువు ధర్మాన్ని రక్షించడానికి అవతారాలు దాల్చినప్పుడల్లా లక్ష్మీదేవి కూడా ఆయనకు తగిన రూపంలో అవతరించింది. రాముడు అవతరించినప్పుడు సీతగా, కృష్ణుడు అవతరించినప్పుడు రుక్మిణిగా, సత్యభామగా, వామనుడు అవతరించినప్పుడు పద్మావతిగా. ఒక సంప్రదాయం ప్రకారం ఇలా విష్ణుమూర్తికి లక్ష్మీదేవి తోడుగా నిలిచింది. ఇది ధర్మానికి, శ్రేయస్సుకు, శాంతికి ప్రతీక. విష్ణువు ధర్మాన్ని, లక్ష్మీదేవి శ్రేయస్సును సూచిస్తుంది. ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడే శ్రేయస్సు కూడా ఉంటుందని ఈ దివ్య దంపతుల బంధం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మిత్రులారా, లక్ష్మీదేవి భర్త శ్రీ మహావిష్ణువు అని, వారి బంధం సముద్ర మథనం నుండి మరింత సుస్థిరమైందని తెలుసుకున్నాం కదా. వారి అనుగ్రహం మనందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీకొక చిన్న ప్రశ్న. సముద్ర మథనం చేసేటప్పుడు అలహలం విషం కూడా వెలువడింది కదా, దానిని ఎవరు తాగారు? ఆన్సర్ తెలిస్తే కామెంట్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.